నమస్తే. రంగుల కేళి హోలీ ఘనంగా జరిగింది భారత్‌లో. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా చేసుకునే ఉత్సవం, వసంతోత్సవం. అయితే భారతీయ పండుగలు, సంబరాలు, వేడుకలు ఏవైనా సరే దేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి దోహదం చేసేవే. అయితే ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈసారి కూడా దేశీయంగా తయారైన రంగులని ఎక్కువగా కొని వాడారు ప్రజలు, భారతీయులు. దీంతో చైనాకు ఈ హోలీకి రంగు పడింది. ఇక సీఏఐటీ డేటా ప్రకారం నిన్నటి హోలీ సందర్భంగా 70,000 కోట్లకు పైగా వ్యాపారం నడిచింది. ఇక సీఏఐటీ డేటా ప్రకారం నిన్నటి హోలీ సందర్భంగా 70,000 కోట్లకు పైగా వ్యాపారం నడిచింది. గతేడాది 50,000 కోట్లకు పైగా. ఒక్క ఢిల్లీలోనే 8,000 కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. బాంక్వెట్ హాల్స్, రెస్టారెంట్స్, పబ్లిక్ పార్కులు కూడా హోలీ కోసం ఎక్కువగా బుక్ అయ్యాయి. ఒక్క దేశ రాజధానిలోనే 3,000కు పైగా హోలీ మిలన్లు జరిగాయి. ఈ వేడుకతో ఇంత ఘనంగా చేసుకున్న ఈ పండుగతో భారతీయులు చైనాకు ఝలకిచ్చారనమాట. ఈసారి చైనా రంగులే కొనలేదు. అలాగే దీపావళికి కూడా, మొన్నటి దీపావళి పండగకి కూడా అలాగే ఝలకిచ్చారు. స్వీట్లు, పటాసులు, డ్రై ఫ్రూట్స్ పెద్ద ఎత్తున దేశీయంగా ఉత్పత్తి అయినవి కొన్నారు కదా, అలాగే ఇప్పుడు కూడా. ఇక చైనా రంగులకు నో చెప్తూ భారత ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తూ వ్యాపారులు కూడా పెద్దగా చైనా సరుకునే తీసుకోలేదు. దీంతో దేశీయంగా తయారైన రంగులు, స్వీట్లకు మార్కెట్లలో విపరీతంగా డిమాండ్ పెరిగింది. ట్రేడర్స్తో పాటు ప్రజలు కూడా చైనా ఉత్పత్తులను బహిష్కరించినట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. ఈసారి హోలీకి పూర్తిగా ఇక్కడ దేశీయంగా తయారైన రంగులు, గులాల్, వాటర్ గన్స్, బెలూన్స్, పూజా వస్తువులు ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేసినట్టు ఆయన చెప్పినారు. ఇంకా వయసుతో సంబంధం లేకుండా చేసుకునే పండగ హోలీ. దీంతో ఈసారి ప్రత్యేక టీ షర్ట్స్, కుర్తా పైజామాలు, సల్వార్ సూట్లు విపరీతంగా అమ్ముడుపోయినాయి అంట. అవి కూడా మేడ్ ఇన్ ఇండియావే కావాలని ప్రత్యేకంగా అడిగారట. ముందస్తుగానే ఆర్డర్స్ వెళ్ళాయట. వాటి మీద కూడా హోలీ శుభాకాంక్షలని రాసి ఉండాలని ముందుగానే ఆర్డర్ చేసుకున్నారట. అంటే ఇందాక చెప్పినట్టు అంటే విపరీతమైన డిమాండ్ ఉంటుంది. పెద్ద మార్కెట్ జరుగుతూ ఉంటుంది. అతిపెద్ద దేశము, 140 కోట్ల జనాభా. అందులో హిందువుల పండుగలు తరచూ వస్తుంటాయి. అలా దీంతో ఈ చిన్న తరహా పరిశ్రమలు, అంటే ప్రతి పండగ, ముఖ్యంగా దీపావళి, నవరాత్రులు, హోలీ, రాఖీ ఇలాంటి సందర్భాల్లో చిన్న తరహా పరిశ్రమలు, కార్మికులు అంటే వాళ్ళకి ఒక లాభం జరుగుతూ ఉంటుంది ఈ వ్యాపారం ద్వారా, ఈ మార్కెట్ ద్వారా. అయితే ఈ మధ్యకాలం వరకు కూడా ఏ పండగ అయినా సరే చైనా వస్తువులు, ఉత్పత్తులు మార్కెట్ను ముంచెత్తుతూ వస్తున్నాయి. అలాంటిది కొంతకాలంగా ఇక్కడ చైతన్యం వస్తుంది. భారతీయ ఉత్పత్తుల వైపే జనం మొగ్గు చూపుతుండడం శుభ పరిణామం, మంచి వార్త మనందరికీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.